తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్ లో ఉన్న రేవంత్ ఎల్లుండి హైదరాబాద్ కు రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది, దీనికి కారణాలేంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది, దీనికి కారణాలేంటి? వాస్తవానికి విదేశీ పర్యటనలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు. యూకేలో ఉన్నారు. యూకే నుంచి ఆయన అమెరికా కూడా వెళ్లాల్సి ఉంది. సో ఆయన పర్యటన 29 నుంచి 30 ఈ నెల 30వ తారీఖు వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. 19వ తేదీ నుంచి. సో 10 రోజుల పాటు అండ్ అమెరికాలో ఆయన పర్యటించాల్సి ఉంది. ఈ 10 రోజుల పర్యటనలో ఆయన బ్రిటన్ తో పాటు అమెరికాలో 10 రోజుల పాటు విద్య అదేవిధంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీలను సందర్శించి అక్కడ విద్యా విధానం పైన, అక్కడ జరుగుతున్నటువంటి పరిశోధనల పైన, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ పైన ఏ విధమైనటువంటి విధానాలని అవలంబిస్తున్నారు అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేయాల్సి ఉంది. కీలకమైనటువంటి చర్చలు జరపాల్సి ఉంది. పలు అంతర్జాతీయ యూనివర్సిటీని కూడా ఆయన సందర్శించే విధంగా షెడ్యూల్ ను ప్రిపేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నారు. లండన్ లో రేపు ఎల్లుండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, అదేవిధంగా లండన్ బిజినెస్ స్కూల్ ను ఆయన సందర్శించాల్సి ఉంది. అదేవిధంగా 22వ తేదీని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా ఆయన పర్యటించాల్సి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 23వ తేదీ వరకు లండన్ లోనే పర్యటించి 23వ తేదీన లండన్ నుంచి అమెరికా బోస్టన్ కు వెళ్లాల్సి ఉంది. ఇక బోస్టన్ లో అక్కడ 24వ తేదీన హార్వర్డ్ యూనివర్సిటీలో, అదేవిధంగా MIT క్యాంపస్ లో, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ వర్జీనియా టెక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు అయ్యే విధంగా షెడ్యూల్ ని ఖరారు చేస్తున్నారు. అదేవిధంగా న్యూయార్క్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో కూడా పాల్గొనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఈ విధంగా ఈ నెల 29 వరకు అమెరికాలో పర్యటించి 29వ తేదీన అమెరికాలో బయలుదేరి 30వ తేదీన తెలంగాణకు రావాల్సి ఉండింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి, అంటే విదేశీ పర్యటనలకు వెళ్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీఎంఓ అధికారులు సమాచారాన్ని అందించారు. సో అనుమతి కోరుతూ. సో అయితే యూకే పర్యటనకు సంబంధించి అనుమతి లభించింది, కానీ అమెరికా పర్యటనకు సంబంధించి అనుమతి లభించినటువంటి నేపథ్యంలోనే ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా సీఎంఓ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.